మండలం మరిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫోన్ ఆక్విడక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దువ్వూరు చెరువులోకి వృధాగా ప్రవహిస్తోంది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం సైఫోన్ ఆక్విడక్ట్ కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గండిపడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి కాలువలో నీటి మట్టం తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు రైతుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు చేపట్టడంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫోన్ ఆక్విడక్ట్ పూర్తిగా ధ్వంసమైందని రైతులు చెబుతున్నారు. దీంతో భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దువ్వూరు చెరువులోకి చేరుతోంది. ఈ ఘటన కారణంగా మర్రిపాడు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో వందలాది ఎకరాలలో సాగు పనులు నిలిచిపోయాయి. పంటల సంరక్షణ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎత్తు మాకు పడలేదన్నాడు. మంచిదే, కథకి ఎంత ఇంజనీర్లు తెలియాలి కదా. ఇది కట్టింది ఎంత ఎత్తింది, కట్టిన కలవట్టు ఎన్ని శక్తులకి ఎత్తింది, ఎన్ని శక్తులు వాళ్ళు. ఇక నాకు ఎట్టింది తెలిసి లోపల పట్టపాలక పాల్సి తినేవాడికి సేపు అన్నం పెడితే కొడుకుకి సాకు ఏం చేస్తారు. అక్కడ ఏందా పరిస్థితి. మా రైతుల్ని లెక్క తీయలేదు, తెలియకపోగా ఇప్పుడు అసలు వాళ్ళకే తిప్పలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అధికారులే పూర్తిగా బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు కింద వాళ్ళకి కావాలా, కింద వాళ్ళకి కాపాడుకోవాలి మేము అని చెప్పి మమ్మల్ని మేము చెప్పినా తీసుకోకుండా ఈ గారు వచ్చి కాయల కాలం మీద వచ్చినప్పుడు మేము మొరపెట్టుకున్నాం. కనీసం ఖైదు సాయి కూడా చూడలేదు. సార్ ఈ బ్రిడ్జి కూడా బాగాలేదు సార్, బొక్కలు పడి పైకి ఇంట్లో వస్తుందంటే బ్రిడ్జి పోతే మీకేమా, మీరు కానీ ఇంజనీర్గా మాకు తెలియదు మీకు తెలుసా అని ఆ రోజు మమ్మల్ని దబాయించారు సార్. దాని ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నారు సార్. చూడండి సార్, వెనక ఎట్ట ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జి పైలిపోయి ఈరోజు మేము చాలలో పోవడానికి కూడా అవకాశం లేకుండా బ్రిడ్జి యువతలో చాలా పోయే అవకాశం లేకుండా అవసరపడుతున్నాము. ఇంజనీర్లకి ఒక రైతులుగా మేము వాళ్ళ దృష్టికి తీసకపోయినా మీరా మేము ఇంజనీర్లు మీకు తెలుసా మాకు తెలుసా అని మమ్మల్ని దబాయించి పేరు పిలిచి ఎవరిని నీ పేరు మేము దబాయించి ఆయన కారు తెచ్చకుండా వెళ్ళిపోయారు సార్. దీనికి బాధ్యత 100% ఇంజనీర్లదే కానీ ఏది కాదు. ఇంజనీర్లు